హాయ్ హలో నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడొచ్చేసి మేము మామిడికాయ తొక్కు పెట్టుకుందామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను సిటీలో ఉంటాను కాబట్టి ఇంటి దగ్గర నుంచి మా డాడీ మామిడికాయలు తీసుకొని వాటిని కొట్టించి ఇంటికి సిటీకి తీసుకొచ్చే వరకల్లా చాలా నైట్ అయిపోయింది. ఇంకా రాగానే మా డాడీ అయితే అన్నం తింటున్నాడు. నేనైతే మామిడికాయలు ఏమంటారు అవి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నమాట పొడి బట్టతో. అసలు మేము ఫస్ట్ టైము మా ఇంట్లో నేను పెట్టడం, అంటే మా ఇంట్లో ఇక్కడ నేను పెట్టడం ఫస్ట్ టైము. అయితే చూద్దాం ఈసారి కొన్నే తెచ్చిన అబ్బా, ఎందుకంటే ఎక్కువ చేస్తే ఖరాబ్ అయిపోతుంది ఎప్పుడు చూడు. సరే ఈసారి ఓ 10-15 కాయలు, అంతకుమించి అవసరం లేదు అని చెప్పేసి కేజీన్నరనే అయినాయంట మ్యాక్సిమం ఇవి మొత్తం పచ్చలు తీసుకొని వచ్చిండో చేద్దామని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇంకా అంత క్లీనింగ్ అయితే అయిపోయింది. వాటిలోకి కావాల్సిన జీలకర్ర ఆవాలు ఇవన్నిటిని వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా నైట్ అయిపోయింది. ఇంకా నేను అన్నం తినలే, మామిడికాయ తొక్కు పెడుతున్నాం కదా. తొక్కు పెట్టిన తర్వాత లాస్ట్కు దాని నుంచి వచ్చే రసంతో మనము వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే మస్తు ఉంటుంది కదా. అందుకని చెప్పేసి అది అయ్యేంత వరకు నేను తినను అని చెప్పేసి తినకుండా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేనైతే ఇవన్నీ పోపులు రెడీ చేసేసుకుంటున్నా. అవి వేయించి మిక్సీ పట్టి పౌడర్లు చేయాలి కదా. మా డాడీ అక్కడ వర్క్ చేసుకుంటుండో, ఇక్కడ నేను చేస్తున్నా. ఇక్కడ మెంతులు ఎంచుతున్నా. మా పాప బాబాయ్ అయితే అమ్మో నరకం చూపిస్తురబ్బా పాపం. అంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని కొన్ని పనులు చేయడం అందరికీ కష్టమే నిజంగా. నేను అనుకుంటా ఈజీ ఏమో అనుకుంటా, కానీ ఈజీ కాదు, అంత ఈజీ అసలే కాదు తెలుసా. ఇక మా ఓడైతే అటు ఇటు తిరుగుతుండు. ఇక్కడ ఆయిల్ వేసిన కదా, మళ్ళీ ఏమన్నా అటు ఇటు అయితే చిన్నపిల్లలు కదా అని భయం అంతే. నేనైతే అన్నీ అందాజా తీసుకున్నా అబ్బా. అంటే మ్యాక్సిమం కొంతమంది కొలతలతో తీసుకుంటారు. నేను కేజీన్నర కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా అందాజతోటి నా చేతితో ఎంత అయితే వస్తాయో అంత తీసుకున్నంతే. చాలామంది కరెక్ట్గా ఇంత వాటికి ఇంత కొలతలు, ఇంత వాటికి ఇంత కొలతలు అన్నట్టు పెడతారు. బట్ నేను చూసినా కానీ ఇంకా అట్లా అంతగానం అయితే వద్దు అనుకొని అంటే నేను ఓన్గా చేస్తా ఎట్లయిద్దా అని ట్రై చేసిన. అసలు ఎట్లయిందో చూపిస్తాను, ఎట్లుందో చూపిస్తాను. ఆయిల్ అయితే నేను కేజీ ప్యాకెట్ తీసుకొచ్చిన. కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ పోసిన అబ్బా ఆయిల్ మాత్రం. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇక ఇక్కడైతే పోపు చేసేస్తున్నా. పోపు చేసి మనం పక్కన పెట్టుకోవాలి కదా, చల్లగా కావాలి, మస్తు టైం పడుతుందని. ఫస్ట్ అయితే పోపు కోసం నూనె, ఇక చూడండి కేజీ ఆయిల్ అంటే ఏమంటారు అబ్బా, అర్ధ కిలో పైన కొంచెం ఆయిల్ని పోన్కిలో కావచ్చు అంత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొన్ని లైట్గా మెంతులు కూడా వేసాను. అక్కడక్కడ ఒక్కొక్క మెంతులు తలిగితే బాగుంటాయి అని చెప్పేసి. ఇక ఇక్కడ చూడరు ఈ చెంబుతో ఎన్ని పచ్చలు అయినాయని కొలిసిన అనమాట. అంటే ఎగ్జాక్ట్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను కరెక్ట్గా కొలత ఉప్పు కారం అయితే చూసుకుందాము అనుకున్నా. ఇక జీలకర్ర పొడి ఆవాల పొడి అన్నీ అందాదనే పోసిన. ఇక కారం అయితే ఇంత వచ్చింది, ఉప్పు ఇంత ఉంది కదండి. ఎగ్జాక్ట్లీ కారం పొడి కూడా అంతే ఉంది, ఎక్కువ తీసుకోలేను. హాఫ్ కాదు, హాఫ్ కంటే తక్కువ ఉంది. అంటే పచ్చళ్ళు మొత్తము ఒక చెంబు మీద కొన్ని అయినాయి. దానికి తోడుగా నేను ఇంత కారం వేసుకున్నాను అనమాట. ఇక మా వాడు వచ్చిండు. ఉప్పు కారము ఈ ఆవాల పొడి కొంచెం ఎందుకో నాకు ఎక్కువ అనిపించింది. అందుకనే ఉప్పు కారం ఎంతైతే వేసామో దానికంటే కొంచెం తక్కువ వేద్దాము అనుకొని నేను కొంచెము తక్కువ వేసాను అనమాట. కొంచెం పొడి మిగిలిచిన, అప్పుడప్పుడు పులిహోరలు అవి ఇవి వేసుకుంటాం కదా, దాంట్లో వేసుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే పొడి మిగిలిచ్చేసిన. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసినాం. జీలకర్ర మెంతులు ఆవాల పొడి, ఇక మా డాడీ ఇక్కడ కారం పోసింది కదా, అన్నీ గుమ్మేద్దాం ఒకటేసారి అని చెప్పేసి నేను ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన అబ్బా. 1/2 కేజీ తీసుకున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం తొక్కు కాదు, అల్లపావ కాదు, కానీ కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి కొంచెం అల్లం ఏమో డైరెక్ట్ కారంలో వేసినాము, కొంచెం అల్లంని ఆయిల్లో వేసిన అనమాట. ఇక చూడుర్రి ఇక్కడ నేను కొలుస్తున్నా కదా, మా డాడీకి నిద్ర వస్తుంది, తొందరగా అని అంటుండు. కానీ తొక్కు పెట్టుకుంటున్నాం కదా, తొక్కు సంవత్సరం మొత్తం నిలువ ఉంటుంది, అందుకని చెప్పేసి కరెక్ట్ పోయాలని. ఇక ఆవపొడి అయితే వేసేసినాం. మళ్ళీ ఇవి కొలుద్దాం అనుకున్నా కానీ మొత్తం మళ్ళీ వేద్దాంలే అని చెప్పేసి మొత్తం వేసేసిన. మళ్ళీ ఎందుకు మిగిలిచుడు అని చెప్పి. కానీ మస్తు అంటే మస్తు అనిపించింది అబ్బా. తొక్కు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. ఎప్పుడు చూసినా మా అమ్మ
అమ్మమ్మ వాళ్ళే పెట్టేది, మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేది కాదు. మా ఊర్లో అయితే మా అమ్మమ్మ పెట్టేది, తొక్కు పెడుతుండే. తొక్కులోకి ఖచ్చితంగా ఉప్పు నీళ్ళు, మనకు బోరింగ్లు ఉంటాయి కదా ఊర్లలో, బోరింగ్ నీళ్ళు తీసుకొచ్చేసి ఆ నీళ్ళు పోస్తుండే తొక్కులో. కానీ 1 ఇయర్ అయినా సరే తొక్కు మంచిగా ఉండేదబ్బా. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేదు. మరి అది ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఏమొస్తుందో అర్థం కావట్లేదు, కానీ అట్లా ఉండట్లేదు. ఇక పచ్చళ్ళు వేసేసినాము, అల్లం వేసేసినాము, అన్నీ వేసినాము. అబ్బా ఈ ఆయిల్ ఎప్పుడెప్పుడు తొందరగా చల్లారుతుందా, మొత్తం పోసి కలుపుతామా అని వెయిటింగ్ అబ్బా. అందుకోసం ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా నేను మెల్లగా ఆయిల్ని కలుపుతూ ఉన్నాను అనమాట. చల్లగా కావాలి, తొందరగా కావాలి అని చెప్పేసి. ఎందుకంటే నోరు ఊరిపోతుంది. ఈ అల్లం పేస్ట్ అంటే కొంతమంది ఆయిల్ వేడినప్పుడే అల్లం వేస్తారు. మరి నేనైతే ఆయిల్ వేడినప్పుడు కాకుండా ఆయిల్ గోరువెచ్చగా అయినాక అల్లం వేసిన, అంటే మాడిపోకుండా కొంచెం మంచిగా రావాలి అని చెప్పేసి. ఈసారి మాత్రం మొత్తం నా ప్రయోగమే అబ్బా. ఎట్లయితుందో చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. వీడియో తీసి పెట్టుకుంటే ఎప్పటికి గుర్తుంటుంది, మెమొరీగా ఉంటుంది. ఫస్ట్ తొక్కు కదా మా ఇంట్లో నేను పెట్టేది, ఫస్ట్ టైం కాబట్టి లైఫ్ లాంగ్ మనకు ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నా. రాత్రి 12 అయిపోతుంది. ఇంకెప్పుడైతే అని వెయిట్ చేసిన. ఇక లాస్ట్కి అయితే ఆయిల్ చల్లారింది, మంచిగా తొక్కు అయితే కలిపినామబ్బా. ఇక మా పాప కూడా పడుకోవట్లేదు, అస్సలు పడుకోవట్లేదు, నా కోసం వెయిట్ చేస్తారు. ఈ ఆయిల్ ఉన్నదే అబ్బా 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 ఎంతసేపు పట్టిందో నాకు. ఇక పాపకు కూడా నిద్ర వస్తలేదు, అది ఎప్పుడైపోద్దా అన్నట్టు వెయిట్ చేస్తుంది. కానీ చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలంటే అదొక నరకం అబ్బా. వస్తుంది గడకి, ఒకసారి గెలుకుతుంది, ఇట్లా ముడుతుంది అట్లా ముడుతుంది, నాకేమో భయము. ఇక ఆయిల్ కోసమే ఎప్పుడు తొక్కు కోసం వెయిటింగ్, తినడానికి మా డాడీ పెట్టే తొక్కు కోసం వెయిటింగ్. ఇక్కడ ఇప్పుడు పెట్టిన తర్వాత అన్నం కలుపుకొని తిని ఎట్లుందో చూపిస్తాం, టేస్ట్ ఎట్లయిందో కూడా చెప్తా. మీద పడుతుంది, మా పిల్లలు కూడా వండుకోలే. టైం అయితే 12 అవుతుంది. తొక్కు కోసమనే వెయిట్ చేస్తున్నా తినకుండా. 12 అవుతుంది పోనేది ఉండదు 12 అవుతుంది. 12 అవుతుందా? 12 అండి. ఓయ్ ఇంత కనిపిస్తుందా? 12:02 అయినా సరే చట్నీ కోసం వెయిటింగ్. కష్టపడి తొక్కు పెట్టేసుకుంటున్నాం, అందుకనే ఆ తొక్కు ఎప్పుడెప్పుడు నేను చల్లగా అట్లనో ఇట్లనో నూనె అయితే చల్లగా అయిందబ్బా. లాస్ట్కి అయితే మొత్తం నూనెలో పోసినాం, కలిపినాం. ఇక బకెట్ తొక్కు అంటే అమ్మవారిగా, అంటే మేమైతే మా సైడ్ అయితే తొక్కును అమ్మవారిగానే భావిస్తాం కాబట్టి కొంచెం సూప్ ఉంచు, పచ్చళ్ళు తీసేసి అన్నం కలిసి అట్లా ఎత్తుతున్నాం అనమాట. దాన్ని మళ్ళీ ఎప్పుడు దొరికినప్పుడు అస్సలు ముట్టుకోము. పూరీలు వస్తున్నాయి, అవి ఎత్తుతుంటేనే ఎప్పుడెప్పుడు అయిద్దని అన్నం వేసిండు కలుపుతుండు. ఇంకా జోడిగా తినడం ఒకటే లేటు, నిజంగా వస్తాయిందబ్బా. అంటే ఇది కొత్తగా కాబట్టి ఏర్పడట్లేదు, 3 రోజుల తర్వాత నూనె ఉంటుంది. ఏమన్నా ఉన్నదా? పెడతా బాగుందా? ప్లేట్ ఏది? పెరిగేసుకోద్ది ఇలా. ఇప్పుడు పెట్టిందిరా, మంచిగా ఉండదు. చెప్తే ఎందుకు ఇలా ఇట్లా నువ్వు? చాలా 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 టేస్టీగా ఉందబ్బా. వెరీ నైస్, మస్తుంది టేస్ట్. ఇప్పటిదాకా వెయిట్ చేసినందుకు ఫలితం దక్కింది. దానికి చెప్పు, పెడతా ఎట్లుందో చెప్పు. దా రియాన్స్ ఎట్లుంది చట్నీ? బాగుందా? నచ్చిందా? చాలా చాలా బాగుంది. ఇప్పుడు అన్నం తిండే, ఇప్పుడు తింటున్నా. తొక్కతోటి మస్తు టేస్ట్ అయింది. ట్రై చేయరు మీరు కూడా.
ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మంచి వీడియోతో ఇంకా మంచి మంచి టాపిక్స్తో ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు బాయ్, గుడ్ నైట్, అందరికీ బాయ్ అండి.